ప్రేక్షకులకు నమస్కారం అండి. నేల ఉసిరి చాలా అంటే చాలా మంచి మూలికండి. మీరు చెప్పినయన్నీ మంచియే అని చెప్తున్నారని అనొచ్చు మీరు. యెస్. నేను 10 మందికి ఈజీగా దొరికేది, అనేక రకాలుగా ఉపయోగపడే మూలికలు మాత్రమే చెబుతున్నానండి. లేకపోతే మీరు జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్, 3 మినిట్స్ వీడియోలు చేయాలంటే ఇంకా కొన్ని వందల మూలికలు ఉన్నాయన్నమాట. అలా కాకుండా మనం ఏంటంటే సింపుల్‌గా దొరికేది, పల్లెటూరుల్లో ఈజీగా గుర్తించేది, తీసి దాన్ని వాడేది మాత్రమే చెప్తున్నానండి నేను. భూయి ఆమ్లా అంటారు దీన్ని. అంటే నేల మీద కాస్తుంది కాబట్టి తెలుగులో నేల ఉసిరి అంటాం కాబట్టి, నేల ఉసిరి అంటే అందరూ ఏమనుకుంటారంటే ఉసిరికాయల్లాగా ఇంతంత ఉంటాయి, ఇంతంత ఉంటాయి అని అనుకోవద్దండి. చాలా చిన్నవి ఉంటాయన్నమాట. ఆవగింజల్లో చిన్న ఆవగింజల్లే ఉంటాయి. ఆ చెట్టుని గుర్తించడం ఎలా అంటే, ఈనె పొడుక్కి ఆకుల కింద ప్రతి ఆకుకి చిన్న చిన్న గింజల్లే ఉంటాయన్నమాట. కాయలు చాలా చిన్నవి ఉంటాయి, కానీ షేప్ ఉసిరిలే ఉంటుంది. ఇది 2 రకాలండి. ఎర్ర నేల ఉసిరి, మామూలు నేల ఉసిరి. చిన్నది పెద్దవి కూడా ఉంటాయి. కొన్ని ఇంతంతే అవుతాయి, కొన్ని 1 అడుగు 2 అడుగులు అవుతాయండి. ఎర్ర నేల ఉసిరి అయితే మట్టుకి కొంచెం పెద్దదే అవుతుంది. అంటే అది ఎక్కువ పక్కలకి వెళ్తుందండి. అది అడుగు అడుగున్నర దాకా రావచ్చు. 9 అంగుళాలు కూడా ఉంటాయి. ఈ ఎర్ర నేల ఉసిరి అనే దాంట్లో గుణాలు ఎక్కువ ఉంటాయండి. దాన్ని రసవాదులు పాదరసం శుద్ధి చేయడానికి కానీ, పాదరసాన్ని అనేక రకాల ప్రక్రియ చేయడానికి ఈ ఎర్ర ఉసిరి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎర్ర నేల ఉసిరి అంటే రెడ్ భూయి ఆమ్లా అనమాట. ఇది మనకి సమూలం కామెర్ల మీద చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. కామెర్లు అంటే దేనికి వస్తాయి? లివర్కి వస్తాయి. హెపటైటిస్ సి అవనివ్వండి, హెపటైటిస్ బి అవనివ్వండి, అనేక రకాల కొత్త పేర్లు పెట్టారు. ఈ కామెర్లు ఎన్ని రకాల కామెర్లు ఉన్నాయో అన్ని రకాల కామెర్ల మీద ఈ నేల ఉసిరి అనేది చక్కగా పనిచేస్తుందండి. ఈ నేల ఉసిరిని ఏం చేయాలంటే చక్కగా మీరు ఆదివారం నాడు తెచ్చుకుని ఉదయం దండం పెట్టుకుని జాగ్రత్తగా తెచ్చుకోండి. దాన్ని నువ్వు మాకు ఉపయోగపడు అని ప్రార్థన చేసి తీసుకురండి. దాన్ని తీసుకొచ్చిన తర్వాత చక్కగా వేర్లని మట్టి కానీ ఇసుక రేణువులు కానీ లేకుండా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని దాన్ని తీసుకొచ్చి మీరు నీడని ఆరబెట్టుకోండి. ఆరబెట్టిన తర్వాత దాన్ని మెత్తని పౌడర్ చేసి గుడ్డలో వస్త్రగాలం చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా పుల్ల లాంటివి నూరినప్పుడు నలగనివి అక్కడ ఉండిపోతాయి. ఈ చూర్ణాన్ని ఏం చేస్తారంటే సమానంగా మీరు మిరియాల చూర్ణం చేసుకోండి. ఈ రెండు కలిపి మిరియాల చూర్ణం రెండు కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ లాంటిది పోసుకుని, ఉత్తి వాటర్ పోసుకోవచ్చు, లేదు సోపు నీళ్ళు కూడా, సోపు కషాయం కూడా పోసుకోవచ్చండి. మళ్ళీ బాగా మద్దించి దాన్ని మీరు బఠానీ సైజులో మాత్రలు కట్టుకోండి. ఉదయం 2, సాయంత్రం 2 వేసుకుంటే ఇది మీకు లివర్ని మళ్ళీ బాగు చేయడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. కామెర్లు అనేవి తగ్గిపోతాయి ఒక వారం రోజులు వేసుకుంటే. కానీ చప్పిడి భజ్యం చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. హై ప్రోటీన్ తినటం మానేయండి. అంటే నాన్ వెజిటేరియన్ లేకపోతే ఒక మష్రూమ్ లాంటిది, సోయాబీన్, చిక్కుడు ఇలాంటి బాగా ఎక్కువ ప్రోటీన్ ఉన్నాయి హై ప్రోటీన్ ఫుడ్ మానేయండి. మానేసి కనుక లివర్కి రెస్ట్ ఇస్తా, ఎక్కువగా మజ్జిగ, పాలు ఇలాంటివి తాగుతా. పాలు కూడా చెరిసగం నీళ్లు కలుపుకుని కాసుకున్న పాలు తాగితే మంచిదండి. అలాగా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం బెండకాయలు, ఆనపకాయ, బీరకాయ ఇలాంటి తేలిగ్గా అరిగే ఆహారాన్ని కనుక మీరు తీసుకుంటా ఈ మాత్రలు వేసుకుంటే కనుక మీకు కామెర్లు తగ్గడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. లివర్ మీద పనిచేయడానికి ఇది ఒక అద్భుతం అనమాట. అంటే లివర్ మీద అనేక రకాల మెడిసిన్స్ ఉన్నాయండి. అందులో నేల ఉసిరి ఒకటి అనమాట. ఈ నేల ఉసిరి అనేది వేసవికాలం దొరకదు, కానీ వర్షాకాలం అంతా అన్ని చోట్ల కూడా మీకు చక్కగా దొరుకుతుందండి. దీని సమూలం రసం కూడా మీరు ఒకవేళ పచ్చిదే ఉంది, అప్పటికప్పుడు కావాలి, ఎండబెట్టి ఆరబెట్టి మాత్ర చేసుకుని ఇవన్నీ పడలేమనుకున్నప్పుడు మీరు పచ్చి మొక్కనే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా నూరుకుని దాన్ని గుడ్డలో వేసి పిండుకుంటే రసం వస్తుందన్నమాట. ఆ రసంలో ఒక 5 ml సరిపోతుందండి. ఎక్కువ అక్కలే 5 to 10 mlలో కొద్దిగా మీరు పెప్పర్ అంటే మిరియాల యొక్క చూర్ణం, ఆ మిరియాలు కూడా శుద్ధి చేసినవి ఉంటే చాలా మంచిదండి. ఆ చూర్ణం ఒక 2-3 వేళ్ళకి వచ్చినంత 2 సార్లు వేసుకుని ఆ రసం తాగితే కనుక మీ లివర్కి వచ్చిన అనేక రకాల ప్రాబ్లమ్స్ తగ్గించడానికి, ఫ్యాటీ లివర్ కూడా నార్మల్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఇందులో చాలా చక్కగా పనిచేస్తుంది ఫ్యాటీ లివర్ మీద కూడా. ఇప్పుడు లివర్ ప్రాబ్లమ్స్ అనేది విపరీతంగా పెరిగిపోయినాయండి. 100 మందిని టెస్ట్ చేయితే కనీసం 60-70 మందికి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా ఉంటుంది. ఇది లిక్కర్ తీసుకునే వాళ్ళకి,
ఎన్వి బాగా మటన్ ఎక్కువ తినే వాళ్ళకి కూడా ఇది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఈ నేల ఉసిరి మాత్ర చేసుకుని ఓపుకుంటే ఆ మాత్ర వాడుకోవడం కానీ, లేకపోతే దీని యొక్క సమూల రసం ఏదైతే ఉందో అది ఒక 5 to 10 ml మీ బాడీ వెయిట్ని బట్టి, మీకున్న ప్రాబ్లమ్ని బట్టి పెప్పర్ కలుపుకొని తీసుకుంటే కనుక పరగడుపుని తీసుకోవాలండి. ఇది ఉదయం లేవటంతో ఎటువంటి ఆహారం తీసుకోకుండా తీసుకుని మీరు పథ్యం పాటింతే కనుక కామెర్లు తగ్గిపోవడం, ఈ లివర్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ పోయి చక్కగా ఆకలి పెరిగి మీ ఆరోగ్యం బాగుంటుందన్నమాట. అలాగే ఈ నేల ఉసిరి రసం చెప్పాను కదండి, ఒక 10 గ్రాముల దాకా తీసుకొచ్చి ఒక 10 ml వరకు అని చెప్పాను కదా, 10 to 12 mm తీసుకుని అందులో ఒక 3 వేళకు వచ్చినంత పెప్పర్ పొడి వేసి తీసుకుంటే ఏమవుతుందంటే, ఎవరికైతే మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా రావట్లేదో, వచ్చినప్పుడు విపరీతమైన కడుపు నొప్పి ఉంటుందో, ఆ కడుపు నొప్పి అంటే ముట్టుకుట్టి నొప్పి అంటాం కదండి, బ్లాడర్ పెయిన్ అంటాం కూడా మనం. ఈ స్త్రీలకి వచ్చే ఈ ముట్టుకుట్టు నొప్పి ఏదైతే బహిష్టు సమయంలో వచ్చే నొప్పి ఉందో ఆ నొప్పిని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. కానీ ఇది వాడిన 3-4 రోజులు మీరు చప్పిడన్నమే తినాలి కంపల్సరీగా అనమాట. ఈ చప్పిడన్నం ఉప్పు లేకుండా పాలన్నం, మజ్జిగన్నం ఇలాంటివి తినటం, ఎక్కువగా పాలు మజ్జిగ వాడుకున్నారనుకోండి ఆకలి అయినప్పుడల్లా, ఉప్పు కారం తింటే కనుక ఈ మందు పనిచేయదండి. ఈ విధంగా మీరు వాడుకుంటే కనుక ఎవరికైతే ఋతుక్రమం సరిగ్గా రావట్లేదో వాళ్ళకి నార్మల్ అయిపోతుంది, చక్కగా టైంకి వచ్చేస్తుంది. అదేవిధంగా ఎవరికైతే ఆ ఋతుక్రమం వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ కూడా తగ్గుతుందండి. అలాగే చిన్నపిల్లలకి నోరులో పుళ్ళు పట్టడం, నోరు వరవటం, వరిసిపోయిందంటాం, అంటే ఎర్రగా అయిపోయి పాపం ఏడుస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఏంటంటే ఈ నేల ఉసిరి ఆకు చక్కగా నూరి ఆ రసం అన్నమాట, నూరినప్పుడు చాలా పేస్ట్ లాగా నూరుకోండి, గుడ్డలు వడపోసిన రసం ఏలుకి అంటించుకుని వాళ్ళ నోరంతా రాయండి. అలా రోజు 2-3 సార్లు రాస్తే ఆ పుళ్ళు, పొక్కులు అవన్నీ తగ్గిపోయండి చాలా చక్కగా. ఇదే రసాన్ని మీరు చర్మం మీద ఉన్న గజ్జికి, చిడుముకి అన్నిటికి కూడా రాసుకోవచ్చు అనమాట. ఈ బహిష్టు నొప్పుల నుంచి ఎప్పుడైతే మీరు బయటపడ్డారో, మీకు రెగ్యులర్గా మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అయిందో, అప్పుడు ఆటోమేటిక్గా చక్కని సంతానం కలగడానికి కూడా అవకాశాలు పెరుగుతాయండి. ఇన్ని రకాలుగా ఈ భూయి ఆమ్ల అంటాం మనం, ఇది ఉపయోగపడుతుంది అనమాట. మంచి యాంటీబయాటిక్గా కూడా ఇది ఉపయోగపడుతుందండి. అనేక రకాల వ్యాధులకి దీని చూర్ణం మిరియాలతో కలిపి నేను ఏదైతే మాత్రలు చేసుకున్నానో ఆ మాత్రలు మీరు జ్వరం వచ్చినప్పుడు కూడా తీసుకోవచ్చు అనమాట. అదే మాత్రలో నేలవేముని నీడన ఆరబెట్టుకుని ఆ చూర్ణం, ఈ నేలవేము చూర్ణం సమానంగా కలుపుకుని అందులో 1/4 ఈ మిరియాల చూర్ణం, లేకపోతే 10వ వంతు కానీ కలుపుకుని దాన్ని మాత్ర చేసుకుంటే ఎటువంటి జ్వరమైనా సరే చక్కగా మీకు మంచి రిలీఫ్ వచ్చి జ్వరాన్ని నుంచి బయటపడటానికి కూడా ఈ నేల ఉసిరి అనేది ఉపయోగపడుతుందండి. నమస్కారం.